మిడిల్ ఈస్ట్ అనగానే ఇరాన్, ఇరాక్, సిరియా లాంటి ఉగ్రవాదుల దేశాలు గుర్తొస్తాయి. అయితే అంతటి కరుడుగట్టిన ఇస్లాం దేశాలలో ఇంకొక మతం బ్రతకడం అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇరాక్ లాంటి దేశంలో హిందువుల పూర్వీకులు, అది కూడా మన దక్షిణ భారతదేశం నుండి వేల సంవత్సరాల క్రితం వెళ్లిన హిందువులు సపరేట్ గా ఒక కొత్త మతాన్ని సృష్టించుకొని ఇప్పటికీ జీవనం సాగిస్తున్నారు అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా ISIS అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా లాంటి ఉగ్రవాద సంస్థ ఉన్న దేశం. అది ప్రపంచం అంతటా ఇస్లాం విస్తరించాలని యుద్ధం చేస్తున్న దేశంలో హిందూ సాంప్రదాయాలతో ఉన్న మతం మీద ఇస్లాం మతోన్మాదులు చేసిన దాడులు వింటే రక్తం మరిగిపోతుంది. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళ పూర్వీకులు పూజించే మన హిందూ దేవుళ్ళు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కడ నచ్చినా సరే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేసిన రీసెంట్ వీడియోలు చూడండి. ఖచ్చితంగా మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. అండ్ ఈ వీడియోలో చివరి 3 నిమిషాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్టడాన్ని చూస్తే ఇదేదో కాశ్మీర్ కి దగ్గరలో ఉన్న హిందూ టెంపుల్ అని అనుకుంటాం. కానీ ఇది మిడిల్ ఈస్ట్ లోని ఇరాక్ లో ఉన్న ఒక టెంపుల్. ఇది అక్కడ యజీదీ అనే జాతి ప్రజలు నిర్మించుకున్న వాళ్ళ దేవాలయం. అంతేకాదు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ చూడ్డానికి భారతీయ సంస్కృతి, అందులోనూ హిందూ సాంప్రదాయంతో ఉన్న మహిళ బొట్టు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు మీకు చూపించిన టెంపుల్లో ఉన్న పెయింటింగే. యజీదీలు ఇరాక్ లోని కుర్దిష్ మాట్లాడే ఒక ఆదిమ జాతి మత సమూహం. అయితే యజీదీలకు హిందూ మతంతో చాలా సంబంధాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు మరియు నివేదికలు సూచిస్తున్నాయి. సాంస్కృతిక పరంగా, ఆచారపరంగా మరియు మతపరమైన అంశాలలో స్పష్టంగా కనిపిస్తాయి. వాటిని బట్టి యజీదీలకు హిందువులకు మధ్య పురాతన సంబంధం ఉంది అని తెలుస్తుంది. యజీదీలు ఇరాక్, సిరియా, టర్కీ మరియు ఇరాన్లలో నివసించే కుర్దిష్ మైనారిటీకి చెందిన వాళ్ళు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం, ఆర్కియాలజిస్టుల అంచనా ప్రకారం యజీదీలు సుమారు 5000 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు మిడిల్ ఈస్ట్ వైపు వెళ్లిన సౌత్ ఇండియన్స్ అని చెప్తారు. అంతేకాదు యజీదీల మత గురువు ఖుర్తో హజ్జీ ఇస్మాయిల్ ఈయన చెప్పే దాని ప్రకారం వాళ్ళ పూర్వీకులు సౌత్ ఇండియా నుండి 5000 సంవత్సరాల క్రితం ఇరాక్ ప్రాంతానికి వలస వచ్చారు అని నమ్ముతాడు. అంతేకాదు వీళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలిని వీళ్ళు పూజిస్తారు. ఖుర్తో హజ్జీ 2014లో నార్త్ అమెరికాలోని మురుగన్ టెంపుల్ కి వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొన్నాడు. యజీదీల క్యాలెండర్ 6764 సంవత్సరాల పురాతనమైనది. ఇది భారతీయ రాజవంశాల క్యాలెండర్ తో సమానంగా ఉంది అని కొందరు పండితులు గుర్తించారు. యజీదీలు తమ ప్రధాన దైవంగా మలక్ తావుస్ లేదా పికాక్ ఏంజిల్ ని ఆరాధిస్తారు. ఇది నెమలి రూపంలో ఉంటుంది. హిందూ మతంలో నెమలి శివుని కుమారుడైన కార్తికేయ యొక్క వాహనం. నిజానికి నెమలి అనేది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కనిపించదు. అయినా కూడా వాళ్ళు నెమలిని పూజించడం కొంచెం వింతగా అనిపిస్తుంది. దానికి కారణం వాళ్ళ పూర్వీకులు సౌత్ ఇండియన్స్ కావడం వల్లనే అని చెప్తారు. నెమలి అనేది భారతదేశంలో ఉండే పక్షి. అయినా సరే యజీదీలు ఉపయోగించే సంజాక్ అనే నూనె దీపాలు నెమలి రూపంలో ఉంటాయి. ఇవి హిందూ సాంప్రదాయంలోని హారతి దీపాలను పోలి ఉంటాయి. కొందరు యజీదీలు తమ దైవాన్ని మురుగన్తో సమానంగా భావిస్తారని మరియు వారి పవిత్ర స్థలమైన పెరాని తమిళనాడులోని పళని మురుగన్ ఆలయంతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అంతేకాదు యజీదీల పవిత్ర ఆలయం లాలిష్ లోని ప్రవేశ ద్వారం వద్ద సర్పచిహ్నం ఉంటుంది. ఇది మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇతర తెగల్లో కనిపించదు. హిందూ సాంప్రదాయంలో సర్పాన్ని పూజించడం నాగపంచమి వంటి పండుగల్లో ప్రముఖంగా ఉంటుంది. మరియు కార్తికేయ సర్పావతారంతో సంబంధం కలిగి ఉంటాడు. యజీదీలలో సర్పం మలక్ తావుస్ యొక్క గుర్తుగా ఉంటుంది. అండ్ సర్పం అనేది హిందూ కుండలిని శక్తిని కూడా సూచిస్తుంది. అలాగే యజీదీలు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇది హిందూ మతంలోని కర్మ మరియు మోక్ష సిద్ధాంతాలతో సమానంగా ఉంటుంది. వారు ఆత్మ ఒక వస్త్రం మార్చినట్లు శరీరాలను మారుస్తుందని నమ్ముతారు. హిందూ ధర్మంలో కూడా ఇలాంటి నమ్మకాలున్నాయి. అలాగే యజీదీలు అగ్నిని పవిత్రంగా భావిస్తారు మరియు వారి ఆలయాలలో అగ్ని పూజ మలక్ తావుస్ పూజలో భాగంగా నిర్వహిస్తారు. ఇది హిందూ వేద సాంప్రదాయంలోని అగ్నిహోత్రాన్ని పోలి ఉంటుంది. ఈ ఆచారం యజీదీలను వేద హిందువులతో దగ్గరగా చేస్తుంది. అంతేకాదు లాలిష్ లోని యజీదీ ఆలయాలు హిందూ ఆలయాలను పోలిన పిరమిడ్ ఆకారపు గోపురాలను కలిగి ఉంటాయి. అలాగే యజీదీలు తమ ఆలయాల్లో ప్రవేశించేటప్పుడు నుదుటిపై తిలకం లేదా కుంకుమను ధరిస్తారు. ఇది హిందూ సాంప్రదాయంలోని తిలకంతో సమానంగా ఉంటుంది. ఈ ఆచారాన్ని బట్టి ఈ రెండు సంస్కృతుల మధ్య ఎంత పోలిక ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హిందూ సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఉన్నట్టుగానే యజీదీ సమాజంలో షేక్, పీర్ మరియు మురీద్ వంటి కులాలు కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు తమ కులంలోనే వివాహాలు చేసుకుంటారు. ఇది హిందూ సాంప్రదాయంలోని కుల మరియు గోత్ర వ్యవస్థలను పోలి ఉంటుంది. అయితే యజీదీలలో కులం ఉన్నా సరే మన దగ్గర
దగ్గర ఉన్నట్టు కుల వివక్ష లేదు. యజీదీలు సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయంలో సూర్యుని వైపు చూస్తూ చేతులు జోడించి ప్రార్థిస్తారు. ఇది హిందూ సాంప్రదాయంలోని సూర్య నమస్కారం మరియు గాయత్రి మంత్ర జపాన్ని పోలి ఉంటుంది. ఈ ఆచారం వారి వేద సంబంధాన్ని సూచిస్తుంది. యజీదీలు పండుగల సమయంలో దీపాలు వెలిగిస్తారు. ఇది హిందూ దీపావళి లేదా ఇతర పండుగల్లోని దీపాల సాంప్రదాయాన్ని పోలి ఉంటుంది. యజీదీలలో మగవాళ్ళకి సుంతి చేయరు, కాబట్టి ఇది ఇస్లాం కాదు అని ఈజీగా అర్థమవుతుంది. అక్కడ జరిగిన రీసెర్చ్ ప్రకారం ఇరాక్లోని రహస్య యజీదీ ఆలయాలలో రాముడు మరియు హనుమాన్ చిత్రాలు ఉన్నాయి అని చెప్తారు. అయితే సిరియా పక్కనే గోబెక్లీ టెపి అనే ఒక పురాతన కట్టడం బయటపడింది. ఇది దాదాపు 11,600 సంవత్సరాల క్రితం నాటి కట్టడం అని యునెస్కో దాన్ని గుర్తించింది. అయితే ఈ ప్రాంతంలో యజీదీలు హిందూ బ్రాహ్మణ పూజారులుగా ఉండేవారని, అక్కడ అగ్నిహోత్ర హవనాలు నిర్వహించేవారని కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి. అయితే ఈ యజీదీల మీద చేసిన డిఎన్ఏ పరీక్షల ప్రకారం వీళ్ళలో సౌత్ ఈస్ట్ యూరప్ కి చెందిన డిఎన్ఏతో పాటు మెసొపొటేమియా నాగరికతకు చెందిన ప్రజల డిఎన్ఏ కూడా కలుస్తుంది. వాళ్ళకి హిందువులకి అస్సలు సంబంధం లేదు. అయినా సరే వీళ్ళలో హిందూ సాంప్రదాయాలు ఉండడం అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే 1500 సంవత్సరాల క్రితం ఇస్లాం మొదలైనప్పటి నుండి వీళ్ళ మీద 74 సార్లు మారణ హోమం జరిగింది. మిడిల్ ఈస్ట్ లో మతోన్మాదం పెరుగుతున్న కొద్దీ యజీదీల మీద దాడులు జరగడం మొదలైంది. 12వ శతాబ్దంలో షేక్ ఆది అనే యజీదీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇస్లాం నుండి తప్పించుకోవడానికి ఇస్లాంలోని సూఫీజంతో కలిసిపోయి వాళ్ళ ధర్మాన్ని కాపాడుకున్నారు. వాళ్ళ మతాన్ని సీక్రెట్ గా పాటించడం మొదలు పెట్టారు. అప్పటి నుండి వాళ్ళ మత ఆచారాలనేవి బయట వ్యక్తుల ముందు చేసేవారు కాదు. అంటే ఎగ్జాంపుల్ కి నువ్వు హిందూ అయినా సరే వేరే వాళ్ళ ముందు పూజలు చేస్తే హిందూ అని తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ రిచువల్స్ అనేవి బయట వాళ్ళ ముందు చేసేవారు కాదు. మిగతా వాళ్ళతో పెళ్లి సంబంధాలు పెట్టుకునేవారు కాదు. మతం మారడం అనేది పూర్తిగా నిషేధించుకున్నారు. అయినా సరే 2014లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు యజీదీలను పూర్తిగా లేకుండా చేయాలని దాదాపు 3000 మందికి పైగా కిడ్నాప్ చేస్తే 5000 మందిని చంపేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ మీద మారణ హోమం జరిగింది. ఆ టైంలో యజీదీల పెద్దలు ఇస్లాం తీవ్రవాదుల నుండి కాపాడాలని ఇలా ప్రార్థన చేస్తూ ఇంటర్నేషనల్ హెల్ప్ కోసం వేడుకున్నారు. అంటే వాళ్ళ మీద ఎంతలా దాడులు జరిగాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన ఇండియాలో యజీదీ సనాతన ధర్మ సొసైటీ కూడా ఏర్పడింది. 6000 నుండి 10,800 మంది చిన్నపిల్లలు ఆడవాళ్ళని లైంగికంగా బానిసలుగా మార్చుకున్నారు. బలవంతంగా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఒకప్పుడు మంగోలియన్లు వీళ్ళ మీద అరాచకాలు చేస్తే ఆ తర్వాత ఓట్టోమన్ ఎంపైర్ వీళ్ళని ఊచకోత కోశాడు. అయితే చరిత్రలో వాళ్ళకన్నా క్రూరంగా యజీదీల మీద మారణ హోమం సృష్టించింది 2014లోనే. యునైటెడ్ నేషన్స్ ఈ సంఘటనను ఒక జీనోసైడ్ గా గుర్తించింది. అంటే జాతి హత్యలుగా రికగ్నైజ్ చేసింది. వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడింది. దాదాపు 4 లక్షల మంది యజీదీలు ఇరాక్లోని సింజార్ అనే ప్రాంతం నుండి వలస వెళ్లిపోయారు. ఇప్పటికీ వాళ్ళ సొంత ఇళ్లకి వెళ్లలేక సిరియా, కుర్దిస్తాన్ ప్రాంతంలో శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. వాళ్ళని కాపాడడానికి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా సింజార్ పర్వతాలలో చిక్కుకున్న యజీదీలకు ఆహారాన్ని, ఇతర సామాగ్రిని ఎయిర్ డ్రాప్ చేశాయి. 2021లో జర్మనీలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని జాతిహత్య నేరంగా శిక్షించిన మొదటి దేశంగా నిలిచింది. అమెరికా కూడా ఐఎస్ఐఎస్ మీద వైమానిక దాడులు చేసింది. ఇప్పటికీ 2 లక్షల నుండి 3 లక్షల మంది ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారు. 21వ శతాబ్దంలో మతం మారనందుకు 5000 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పురాతన సంస్కృతికి పట్టిన గతి ఇది. శాంతిమతంగా చెప్పుకుంటున్న వాళ్ళు దీనికి సమాధానం చెప్పలేరు. కానీ మిగతా దేశాల్లో శాంతి మతం ఎలా ఉందో గొప్పగా చెప్పుకొని సమర్థించుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మతం కన్నా దేశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేశంలో పుట్టని మతం అనేది మనల్ని జాతీయ భావన నుండి దూరం చేస్తుంది అని అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు. అందుకే మన దేశంలో పుట్టిన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మనుషులకు సమానత్వం ఇవ్వని హిందూయిజం ని వదిలేశాడు. చరిత్రను చూసుకుంటే ఒక యజీదీలు మాత్రమే కాదు, ఎన్నో సంస్కృతులు మిడిల్ ఈస్ట్ లో ఇస్లాం కి బలైపోయాయి. జొరాస్ట్రియనిజం లాంటి మతాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతదేశం వచ్చాయి, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాయి. 2014లో జరిగిన జాతి హత్యలు ఇంకే దేశంలోనూ రావద్దు, ముఖ్యంగా మన దేశంలో జరగొద్దు అని కోరుకుందాం. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి చరిత్రను ఒక్కసారి వాళ్ళకు చూపించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.